లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. యువ హీరోలో విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. ఓ పక్క మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ మరో పక్క కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని చెప్పుకుంటూ ఎన్టీఆర్ ని తన ఈవెంట్స్ కు పిలిచి ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరవుతూ ఎన్టీఆర్ అభిమానులను కూడా తన అభిమానులుగా మార్చుకున్నాడు. త్వరలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు విశ్వక్సేన్. మే 31 ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా యాంకర్ సుమాతో మూవీ యూనిట్ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సుమ విశ్వక్సేన్ ఒకవేళ ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేస్తే ఏ సినిమా చేస్తావు అని అడగగా విశ్వక్ సమాధానమిస్తూ నాల్లుడు అని చెప్పాడు. దీంతో సుమ షాక్ అయింది. అయితే ఆ సినిమా కొంచెం చేంజెస్ చేసి తీయొచ్చు, ఆ సినిమా బాగుంటుందని తెలిపాడు విశ్వక్. ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాలో ఒకటైన నాల్లుడు సినిమా విశ్వక్ రీమేక్ చేస్తాడు అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతూ ఆ సినిమా ఎందుకు రీమేక్, ఫ్లాప్ సినిమాని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు రీమేక్ చేస్తే రమ్యకృష్ణ, జెనిలియా, శ్రియ పాత్రలో ఎవరిని తీసుకుంటావు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా నాలో రీమేక్ చేస్తానని విశ్వక్ చెప్పడంతో ఆ వాక్యాలు వైరల్ గా మారాయి.